సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని శ్రీవాణి స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్కూల్ టైం ముగిసిన వెంటనే యూకేజీ విద్యార్థిని జాష్విక వేరే పేరెంట్తో కలిసి వెళ్లిపోయింది. గంట సమయం గడిచినాక జాష్విక ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పాప గురించి స్కూల్ యాజమాన్యాన్ని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. గంట తర్వాత జాష్విక తిరిగి పాఠశాలకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పిల్లల రక్షణ విషయంలో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఒక పాప తప్పిపోయిందని తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ దగ్గరికి వచ్చి అడగగా కనీసం వాళ్లకు రెస్పాన్స్గా ఏం జరిగిందనే విషయాన్ని కూడా చెప్పకుండా పట్టించుకోకుండా నిర్లక్ష్యమైనటువంటి వైఖరి చేయడం చాలా బాధాకరమైన విషయం. నవీన్ గౌడ్ గారిని ఇతరులను మేము వచ్చి అడగగా ఆయనే మీరు మా సీట్లో కూర్చొని మీరు స్కూల్ నడపండి అనే విధంగా మాట్లాడుతుండు. ఈ స్కూల్ అనేది ఒక రోడ్డు మీద ఉన్నది, పెట్రోల్ పంప్ మీద ముంగట ఉన్నది. ఇక్కడ ఎంతోమంది హడావిడిగా ట్రాక్టర్లు కానీ, లారీలు కానీ, బస్సులు కానీ తిరిగే ప్రదేశము.